చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఎస్ఆర్పురం మండలం బీసీ కాలనీ హైవే వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రైవేటు స్కూల్ బస్సును వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూల్ బస్సులో ప్రయాణిస్తున్న పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థులను బస్సు నుండి దింపి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో పుత్తూరు చిత్తూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఎస్ఆర్పురం మండలం బీసీ కాలనీ హైవే వద్ద విద్యార్థులతో వెళ్తున్నటువంటి ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును వెనుక నుంచి లారీ ఒకసారిగా ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూల్ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి పలువురు విద్యార్థులకు కొంత గాయాలయ్యాయి. అయితే గాయపడ్డ వారిని ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు వారిని హాస్పిటల్కు తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో పుత్తూరు చిత్తూరు హైవేపై కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఝాన్సీ, మీరు అన్నట్లుగా ఏదైతే చిత్తూరు జిల్లాలోని ఎస్ఆర్పురం మండలం బీసీ కాలనీ సమీపంలోని హైవే పైన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైంది భానోదయ ప్రైవేట్ పాఠశాలగా తెలుస్తోంది. ఈ పిల్లలతో స్కూల్ కు వెళ్తున్న ఈ ప్రైవేట్ వ్యాన్ ని వెనక నుంచి వచ్చి ఒక్కసారిగా లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏదైతే వ్యాన్ లో ఉన్న దాదాపు 10 నుంచి 12 మంది పిల్లలకి గాయాలయ్యాయి. వారందరినీ కూడా హుటాహుటిన దగ్గరలో ఉన్న ఎస్ఆర్పురం ప్రభుత్వ ఆసుపత్రి అట్నుంచి పుత్తూరు ప్రభుత్వానికి తరలించారు. అయితే ఎవరికి కూడా ప్రాణాపాయం లేదు, అందరికి కూడా స్వల్ప గాయాలుగానే తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో పుత్తూరు చిత్తూరు పైన ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా ఈ హైవే పైన భారీగా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. అందరినీ కూడా క్లియర్ చేసే ప్రయత్నం ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే ఈ ఉదయం ఈ పిల్లలంతా కూడా పల్లిపట్టు నుంచి నేరుగా ఏదైతే ఎస్ఆర్పురంలోని ప్రభుత్వ స్కూల్కి వెళ్ళడానికి భానోదయ స్కూల్కి వెళ్తున్న క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అంటే బస్సును ఒక్కసారిగా ఆపిన సందర్భంలో, అంటే ఎడం వైపు ఆపిన సందర్భంలో వెనక నుంచి వచ్చి లారీ వేగంగా వచ్చి స్కూల్ వ్యాన్ ను ఢీకొన్నట్టు తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తు ఎవరికి కూడా ప్రాణాపాయం లేదు. స్వయంగా ఎమ్మెల్యే థామస్ ఈ విషయంపై ఆరా తీశారు. అది ఏదైతే బాధిత పిల్లలు ఉన్నా వారందరినీ కూడా అక్కడి నుంచి నేరుగా ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. రైట్, థాంక్యూ మురళి.